Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎనానమస్ ఎగ్జామ్లో శాట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎనానమస్ ఎగ్జామ్లో మ్యాట్లో 70+ స్కోర్ చేసి కూడా శాట్లో క్వాలిఫై కాకపోవడం వలన స్కాలర్షిప్కి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఎనానమస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా శాట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం స్కాలర్షిప్ పొందాలి అంటే ఫస్ట్ మనం 2 పార్ట్స్ అటు మ్యాట్లోని ఇటు శాట్లో కూడా క్వాలిఫై అవ్వాలి, పైగా వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నమాట. ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. ఓకే, ఈ ఎనానమస్ యొక్క శాట్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఫిజిక్స్లోని టెంపరేచర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. మొత్తం లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ మీకు ఎగ్జామ్లో ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ కాన్సెప్ట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనకి శాట్లో చాలామంది తక్కువ స్కోర్ సాధించడానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా బిట్స్ రూపంలో నేర్చుకుని ఎగ్జామ్కి అటెండ్ అవ్వడమే. ఎందుకంటే శాట్లో అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మనకి టెక్స్ట్ బుక్లోంచి డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ ఉండవు. మనకి కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనం శాట్లో అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడ్ చేయడం ఎంతైనా మంచిది. ఓకే, టెంపరేచర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్. అసలు ఫస్ట్ టెంపరేచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెంపరేచర్ అనేది తెలుసుకోవాలంటే దీనికంటే ముందు మనం హీట్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ హీట్? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే హీట్ అనేది కూడా మనకి ఒక ఎనర్జీ యొక్క రూపం అన్నమాట. మనకి లైట్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇవన్నీ మనకి ఎనర్జీస్ యొక్క ఫార్మ్స్ అన్నమాట. అట్లాగే హీట్ అనేది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ వాట్ ఈజ్ టెంపరేచర్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టెంపరేచర్, ద టెంపరేచర్ ఈజ్ ద మేజర్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ద హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత హాట్గా ఉంది లేదా ఎంత కోల్డ్గా ఉంది మేజర్ చేయడానికి ఉపయోగించేదే టెంపరేచర్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి టూ డిఫరెంట్ వర్డ్స్, ఈ రెండింటి యొక్క అర్థము చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హీట్ అనేదేమో ఎనర్జీ, ఇక్కడ మనకి టెంపరేచర్ అంటే మనకి ఈ హీట్ని మెజర్ చేయడానికి ఉపయోగించేదనమాట. ఓకే, మనకి ఈ టెంపరేచర్ని కొలవడానికి డిఫరెంట్ యూనిట్స్ ఉపయోగిస్తాం. డిగ్రీ సెంటిగ్రేడ్స్ అని, అట్లాగే ఫారెన్ హీట్ అని, అలాగే కెల్విన్స్ అని, వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మనకి హీట్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్కి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ అనేది ఒక ఆబ్జెక్టు, అలాగే దీన్ని తాకుతూ మరొక బి అనే ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఇక్కడ మనకి ఏ అనే ఆబ్జెక్టు ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది, అట్లాగే బి అనే ఆబ్జెక్టు తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది అని అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది అనమాట, అసలు ఇవి రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి అంటాం అనమాట. అంటే మనకి 2 ఆబ్జెక్ట్స్ ఒకదాన్ని ఒకటి కాంటాక్ట్ అవుతూ ఉంటే వాటిని ఏమంటారు? థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయంటాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? హీట్ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్ నుంచి తక్కువ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్కి ఫ్లో అవుతుందని చెప్పుకున్నాం కదా. అది ఎప్పటి వరకు ఫ్లో అవుతుందంటే రెండూ కూడా ఈక్వల్ టెంపరేచర్ దగ్గరికి వచ్చే వరకు కూడా ఆ ఫ్లో అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఏంటి? హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్ నుంచి లోయెస్ట్ టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్ వైపుకి ఫ్లో అవ్వడం అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది? 2 ఆబ్జెక్ట్స్ కూడా ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చే వరకు కొనసాగుతుంది అనమాట. ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అది ఫ్లో అవ్వడం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఈ 2 బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటాం అనమాట. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అనాలంటే అవి 2 కాంటాక్ట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ 2 కూడా ఒకే టెంపరేచర్ దగ్గర ఉండాలన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎనానమస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏ అనే ఆబ్జెక్టు, బి అనే ఆబ్జెక్టు, అలాగే సి అనే ఆబ్జెక్టు 3 కూడా ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏ అండ్ బిలు ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉన్నట్లయితే అప్పుడు
మనకి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ABCR ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియము, A అండ్ CR ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియము, A అండ్ BR ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది కరెక్ట్ అంటే మనకి A అండ్ BR ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, టెంపరేచర్ని అదే హీట్ని మెజర్ చేయడానికి ఉపయోగించేదే టెంపరేచర్. ఈ టెంపరేచర్ని మనం కొన్ని యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. అదేంటంటే డిగ్రీ సెంటిగ్రేడ్, అట్లాగే ఫారెన్హీట్. ఓకే, అట్లాగే ఇంకొక స్కేల్ కూడా ఉంది, దీన్ని సాధారణంగా మనం ఎక్కువ ఉపయోగించాం, కెల్విన్ స్కేల్. ఓకే, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ మనం డిగ్రీ సెంటిగ్రేడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్, అట్లాగే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ గురించి నేర్చుకుంటాం కదా సాలిడ్స్ లిక్విడ్స్ అనే లెసన్లో. మనకి ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఐస్ అనేది లిక్విడ్గా మారడం స్టార్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ మనం మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటాం, ఆ టెంపరేచర్ని. అట్లాగే నెక్స్ట్ వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే వాటర్ వేపర్గా మారుతుందో ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఈ రెండిటికి ఉన్న ఈ గ్యాప్, ఈ మధ్యలో ఉన్న టెంపరేచర్ని 100 ఈక్వల్ డివిజన్స్గా చేసి అందులో ఒక డివిజన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారనమాట. అంటే మనం ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంతంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అట్లాగే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, మధ్యలో మనకి ఎన్ని డివిజన్స్ ఉంటాయి? 100 డివిజన్స్ ఉంటాయన్నమాట. అట్లాగే మనం ఈ టెంపరేచర్ అనేది ఫారెన్ హీట్స్లో కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం, అలాగే కెల్విన్ స్కేల్లో కూడా మెజర్ చేస్తూ ఉంటాం. మనకి కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ 1 యూనిట్స్ టు అనదర్ యూనిట్, అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లోంచి ఫారెన్ హీట్ సెంటిగ్రేడ్లోకి, అలాగే ఫారెన్ హీట్ సెంటిగ్రేడ్లోంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ అనే టాపిక్ మీద నుంచి మనకి ప్రీవియస్ NNM ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఏదో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారనమాట. దానికి మనకి ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ F-32. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఒక టెంపరేచర్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నదాన్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, అలాగే ఫారెన్ హీట్లో ఉన్నదాన్ని మనం డిగ్రీ సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని కొందరు ఇలా కూడా రాస్తూ ఉంటారు అన్నమాట ఫార్ములాని, C/100 ఈక్వల్ టు F-32/180. ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా కొందరు కన్వర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా మనకి దీని నుంచి వచ్చినదే, రెండు ఒకే ఫార్ములాస్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టెంపరేచర్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫారెన్ హీట్లో ఒక టెంపరేచర్ ఇవ్వడం జరిగింది, ఏంటంటే అది 62 డిగ్రీస్ ఫారెన్ హీట్లో ఉన్న టెంపరేచర్ని మనకి సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ F ప్లేస్లో ఈ 62 రాయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి రాసి చూద్దాం. అంటే 5/9 ఇంటూ F ఎంత మనకి 62 మైనస్ 32, దిస్ ఈక్వల్ టు 5/9. మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి కదా. అంటే 62 మైనస్ 32 ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 9 టేబుల్ 30లో కట్ అయితే కట్ చేస్తాం, లేకపోతే న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేస్తాం. 5 30s are 150/9 అవుతుంది. ఓకే, ఇప్పుడు 150ని మనం 9తో డివైడ్ చేసినట్లయితే 9 1s are 9, 60. ఓకే, మనకి 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 6 టైమ్స్ పోతుంది కదా. 9 6 are 54, 6.0 పెట్టాం. ఓకే, అగైన్ మనకి మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. అంటే మనకి ఇది అప్రాక్సిమేట్లీ ఎంతకి సమానం అవుతుందట? 16.6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ అవుతుంది. ఓకే, అలాగే మనకి డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయమన్నా కూడా మనం ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు. అవసరమైతే ఈ ఫార్ములాని ఇట్లా మార్చేసేయచ్చు. మనకి ఫార్ములా చెప్పుకున్న ఫార్ములా ఏంటి? C ఈక్వల్ టు 5/9 ఇంటూ F-32. దీన్ని ఇలాగే ఉంచి మనం కాల్కులేట్ చేయొచ్చు. లేకపోతే మనకి F కావాలి కాబట్టి మనం Fలోకి మార్చుకున్నట్లయితే, అంటే LHSలోకి F వచ్చేటట్లు మార్చుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈ 5/9ని
ఎల్హెచ్ఎస్లోకి తీసుకువెళ్దాం. ఏమవుతుంది అప్పుడు 9/5 అవుతుంది, అంటే 9/5C అవుతుంది ఈక్వల్ టు F మైనస్ 32. ఇప్పుడు ఈ 32ని కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుంది, +32 అవుతుంది కదా. 9/5C ప్లస్ 32 ఈక్వల్ టు F అనమాట. అంటే F ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అనమాట, 9/5C ప్లస్ 32. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం డైరెక్ట్గా డిగ్రీ సెంటిగ్రేడ్స్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 45 degrees సెంటిగ్రేడ్ అనేది ఫారెన్ హీట్లో ఎంతకి సమానము అని అడిగినప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా C ప్లేస్లో మనం 45 రాస్తాం. అంటే 9/5 × 45 ప్లస్ 32. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ ఫినిష్ చేయాలి కదా. అంటే ఈ 45లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది. 9 9s are 81 ప్లస్ 32 యాడ్ చేసినట్లయితే మనకి 1 + 2 3, 8 + 3 11, 113 degrees ఫారెన్ హీట్కి సమానం అవుతుంది అనమాట. ఇట్లా మనం ఒక యూనిట్స్లోంచి మరొక యూనిట్స్లోకి కన్వర్ట్ చేయవచ్చు అనమాట. దీని మీద బేస్ అయ్యి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. నెక్స్ట్ మనకి కెల్విన్ స్కేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది -273 కెల్విన్కి ఈక్వల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చి కెల్విన్లోకి మార్చమంటే దాన్ని సింపుల్గా 273 యాడ్ చేయడం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది కెల్విన్ స్కేల్లో ఎంతకి సమానం అంటే దీనికి ఏం చేస్తాం, 273ని యాడ్ చేస్తాం. అంటే 293 కెల్విన్స్ అవుతుంది అనమాట. ఇది సింపుల్గా మనం కెల్విన్ స్కేల్లోకి మార్చేసేసేయచ్చు. ఓకే, కాబట్టి స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అనమాట, అంటే టెంపరేచర్ యొక్క యూనిట్స్ని సెంటిగ్రేడ్లోంచి ఫారెన్ హీట్లోకి, ఫారెన్ హీట్లోంచి సెంటిగ్రేడ్లోకి మార్చడం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి థర్మామీటర్స్, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఈ టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఉపయోగించే ఆపరేటర్స్ని మనం ఏమంటాం, థర్మామీటర్స్ అంటాం. ఓకే, థర్మామీటర్స్. ఓకే, వాళ్ళు ఫస్ట్ థర్మామీటర్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గెలీలియో. ఇతను 1593లో ఫస్ట్ థర్మామీటర్ని ఇన్వెంట్ చేశారనమాట. కాబట్టి ఇలాంటి పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి థర్మామీటర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి క్లినికల్ థర్మామీటర్ అని, ల్యాబొరేటరీ థర్మామీటర్ అని, థెర్మినిస్టర్ థర్మామీటర్ అని, 6th మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అని. అట్లాగే వాటిలో ఏం ఉపయోగిస్తారు, అట్లాగే వాటి యొక్క యూజెస్ ఏంటో ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థర్మామీటర్ యూజ్ ఇట్ టు మేజర్ ద టెంపరేచర్. ఓకే, అసలు ఈ థర్మామీటర్ అనేది మనకి ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుందంటే మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. అంటే థర్మామీటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి వర్క్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట థర్మామీటర్ అనేది. ఓకే, అసలు ఈ థర్మామీటర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఏంటంటే అవి క్లినికల్ థర్మామీటర్, అలాగే థర్మిస్టర్ థర్మామీటర్, నెక్స్ట్ ల్యాబొరేటరీ థర్మామీటర్, నెక్స్ట్ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్, ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్. ఓకే, ఇక్కడ ఈ క్లినికల్ థర్మామీటర్లో ఏం ఉపయోగిస్తారు, ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు, అట్లాగే థర్మినిస్టర్ థర్మామీటర్లో ఏం ఉపయోగిస్తారు, ల్యాబొరేటరీ థర్మామీటర్లో ఏం ఉపయోగిస్తారు, అలాగే 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్లు ఏం ఉపయోగిస్తారు, అట్లా అసలుగా వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ మనం క్లినికల్ థర్మామీటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లినికల్ థర్మామీటర్ అంటే హాస్పిటల్స్లో అవి ఉపయోగించడం, అంటే మనం బాడీ యొక్క టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఉపయోగించే థర్మామీటర్ని
మనం క్లినికల్ థర్మామీటర్ అంటాం. ఇవి కూడా మనకి 2 యూనిట్స్లో ఉంటాయి. మనకి అందులో డివిజన్స్ అనేవి ఆ థర్మామీటర్ మీద ఉండే డివిజన్స్ అనేవి డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండేవి థర్మామీటర్స్ ఉంటాయి. అలాగే ఫారెన్ హీట్లో ఉండే మనకి యూనిట్స్ ఉండే థర్మామీటర్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ మనం డిగ్రీ సెంటిగ్రేడ్ యూనిట్స్లో ఉన్న థర్మామీటర్ రీడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మనకి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు గుర్తించబడి ఉంటుందన్నమాట. అంటే అందులో మినిమం 35 డిగ్రీస్ మ్యాక్సిమం 45 డిగ్రీస్ ఉంటుందన్నమాట స్కేల్ మీద. అట్లాగే ఒకవేళ మనకి ఫారెన్ హీట్ యూనిట్స్లో గుర్తించబడిన థర్మామీటర్లో మనకి 94 డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి 108 డిగ్రీస్ ఫారెన్ హీట్, అంటే మినిమం 94 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 108 ఫారెన్ హీట్ దగ్గర వరకు ఉంటుందన్నమాట. ఏది ఫారెన్ హీట్లో ఉండే యూనిట్స్లో ఉండే థర్మామీటర్లో రీడింగ్స్ అనేవి ఇలా గుర్తించబడి ఉంటాయి. ఓకే, మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా క్లినికల్ థర్మామీటర్ని దేనికి ఉపయోగిస్తాము అంటే హ్యూమన్ బాడీస్ యొక్క టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే మనకి హెల్తీగా ఉన్న ఒక పర్సన్ యొక్క అతని హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 37 డిగ్రీస్, అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పినట్లయితే 37 డిగ్రీస్, ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్. మనకి టెక్స్ట్ బుక్లో 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఉంటుందన్నమాట. అదే మనకి ఫారెన్ హీట్లో ఎంత ఉంటుందంటే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఇది హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్, అంటే హెల్తీగా ఉన్న ఒక హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్ హీట్లో అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్. మీకు ఎగ్జామ్లో ఇలా అడగవచ్చు అనమాట, ఏంటది నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని అడిగి ఆప్షన్ ఏలో 37 డిగ్రీస్, ఆప్షన్ బి 98.4 ఫారెన్ హీట్స్, ఆప్షన్ సి ఏ అండ్ బి అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబౌవ్ అడిగినప్పుడు మనం ఏ పెట్టినా మనం రాంగ్ చేసినట్లే, బి పెట్టినా రాంగ్ చేసినట్లయితే సి ఆప్షన్ పెట్టినప్పుడు మాత్రమే మనది కరెక్ట్ ఆన్సర్గా నోట్ చేయబడుతుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్మిస్టర్ థర్మామీటర్ని దేనికి ఉపయోగిస్తారంటే ఇన్ఫాంట్ బేబీస్, అంటే మనకి రోజులు నెలలు ఉండే వయసు ఉండే పిల్లల్ని మనం ఇన్ఫాంట్స్ అంటాం. వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఈ థర్మిస్టర్ టెంపరేచర్ను ఉపయోగిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ థర్మామీటర్ అనేది మనకి ఒక ఆబ్జెక్ట్స్ యొక్క ల్యాబ్స్లో, ముఖ్యంగా ల్యాబ్స్లో ల్యాబొరేటరీస్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని మేజర్ చేయడానికి మనకి ల్యాబొరేటరీ థర్మామీటర్ ఉపయోగిస్తాం అనమాట. అట్లాగే 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అనేది ఒక డేలో నమోదయ్యే మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ని నోట్ చేయడానికి లేకపోతే మెజర్ చేయడానికి ఈ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ను ఉపయోగిస్తారనమాట. ఓకే, ఇందులో మనకి ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇది తక్కువ టెంపరేచర్కి ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అందువల్ల ఈ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్లో ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే ఆల్కహాల్. నెక్స్ట్ మనకి క్లినికల్ థర్మామీటర్లో ఉపయోగించేది ఏంటి మెర్క్యూరీ. ఓకే, అసలు మెర్క్యూరీని క్లినికల్ థర్మామీటర్లో ఎందుకు ఉపయోగిస్తారు అంటే దానికి ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల, అంటే దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల మనకి క్లినికల్ థర్మామీటర్ని మనకి మెర్క్యూరీని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అసలు దానికి ఉన్న ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెటల్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ స్టేట్. అంటే మనకి సాధారణంగా మెటల్స్ అన్నీ ఏ స్టేట్లో ఉంటాయి, మనకి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. కానీ ఓన్లీ ఈ మెర్క్యూరీ అనేది మాత్రమే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అంటే లిక్విడ్ రూపంలో అవైలబుల్ అయ్యే ఏకైక మెటల్ ఏదంటే మనకి మెర్క్యూరీ అనమాట. అందువల్ల దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కండక్టర్ అంటే ఏంటి, తన గుండా హీట్ని చాలా ఈజీగా ప్రసరింపచేసేదాన్ని గుడ్ కండక్టర్స్ అంటాం కదా. కాబట్టి ఈ మెర్క్యూరీ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఫర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇట్ ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్
5 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ చేసినప్పుడు ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయ్యింది అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ అంటే ప్రతి 5 డిగ్రీ సెంటిగ్రేడ్కి అది 2 సెంటీమీటర్స్ చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఉంది కదా. ఇట్లా ఉండడాన్ని మనం ఏమంటామన్నమాట, యూనిఫామ్ ఎక్స్పాన్షన్ అంటాం అన్నమాట. అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ మీదకి అది ఈక్వల్ లెంత్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దీని ఎక్స్పాన్షన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఇదొక స్పెషల్ క్యారెక్టర్. నెక్స్ట్ 4th వన్, ఇట్ డజంట్ స్టిక్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. అంటే మనం మెర్క్యూరీని దేనిలో ఉంచినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్లో ఉంచామనుకోండి, దాని యొక్క వాల్స్కి అంటుకోదు. ఏదైనా మనకి కెటిల్లో కానీ ఏదైనా బౌల్లో కానీ ఉంచామనుకోండి, దాని యొక్క అంటే పాత్ర యొక్క గోడలకి అంటుకునే స్వభావం ఉండదన్నమాట దీనికి. కాబట్టి ఇదొక స్పెషల్ క్యారెక్టర్. అట్లాగే నెక్స్ట్ దీనికి ఇట్ ఈజ్ ఏ ఓపెక్ అండ్ షైనింగ్. ఓపెక్ అండ్ షైనింగ్. షైనింగ్ అంటే ప్రకాశించే స్వభావాన్ని కలిగి ఉండడం, అది తెలుసు మనకి. నెక్స్ట్ ఒపెక్ అంటే ఏంటంటే నాన్ ట్రాన్స్పరెంట్ అనే మీనింగ్ వస్తున్నాడు. అంటే అపారదర్శక పదార్థము. అంటే మనం ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి మెర్క్యూరీని పోసి దాని గుండా అవతల వస్తువుని చూడడానికి ప్రయత్నించినప్పుడు అది కనిపించదు అనమాట. నాన్ ట్రాన్స్పరెంట్ అంటాం కదా. ఒకవేళ ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయినట్లయితే మనం థర్మామీటర్లో మనం టెంపరేచర్ని మేజర్ చేయలేం. కాబట్టి ఇదొక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఇన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండడం వలనే మనం మెర్క్యూరీని థర్మామీటర్లో లిక్విడ్గా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, క్లినికల్ థర్మామీటరు, అసలు యూజ్ ఆఫ్ క్లినికల్ థర్మామీటరు, అలాగే థర్మిస్టర్, థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్. మనకి ల్యాబొరేటరీ థర్మామీటర్స్ మనకి ఆల్కహాల్ ఉపయోగించే థర్మామీటర్స్ ఉంటాయి, అట్లాగే మెర్క్యూరీ ఉపయోగించే థర్మామీటర్స్ కూడా ఉంటాయి. దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్ని ఉపయోగిస్తాం అన్నమాట. అట్లాగే 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్స్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే వెరీ లోయెస్ట్ టెంపరేచర్స్ని మేజర్ చేయడానికి ఉపయోగిస్తాము. అట్లాగే ఒక డేలో మ్యాక్సిమం టెంపరేచర్ని అట్లాగే మినిమం టెంపరేచర్ని కూడా మేజర్ చేయడానికి, నోట్ చేయడానికి మనకి ఈ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మన ఎర్త్ మీద ఇప్పటి వరకు నమోదైన హైయెస్ట్ టెంపరేచర్ ఎంత, అలాగే లోయెస్ట్ టెంపరేచర్ ఎంత గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హైయెస్ట్ టెంపరేచర్ ఓకే ఎంత రికార్డ్ అయ్యింది, ఎక్కడ, ఎప్పుడు అని మాట్లాడుకున్నట్లయితే మనకి హైయెస్ట్ టెంపరేచర్ 58 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇది అల్ అజీజియా అనే ప్లేస్లో, ఇది ఎక్కడుందంటే లిబియా, ఇది ఆఫ్రికా కాంటినెంట్కి చెందిందనమాట కంట్రీ అని. ఓకే, ఈ ప్లేస్లో ఎప్పుడు రికార్డ్ అయ్యిందంటే 1922 13th సెప్టెంబర్, అంటే 13th సెప్టెంబర్ 1922 అనే డేట్న మనకి ఈ వరల్డ్లోనే అంటే ఎర్త్ మీద రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచర్ ఇప్పటివరకు అనమాట. ఎంత అంటే అది 58 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏ ప్లేస్లో? అల్ అజీజియా. అది ఎక్కడుంది? లిబియా అనే కంట్రీలో ఉంది, ఆఫ్రికా కాంటినెంట్లో ఉందన్నమాట. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచర్ ఆన్ ద ఎర్త్. ఇంకా లోయెస్ట్ టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది -89 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఎక్కడ రికార్డ్ అయిందంటే అంటార్కిటికా. ఓకే, ఈ కాంటినెంట్లో రికార్డ్ అయింది లోయెస్ట్ టెంపరేచర్. ఇది ఎప్పుడు అంటే 1983 జూలై 21. ఈ డేట్న వరల్డ్లోనే లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యిందనమాట. ఓకే, ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా వరకు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడిగిన కొన్ని టిపికల్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
ఓకే, ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. మెల్టింగ్, సబ్లిమేషన్, కండెన్సేషన్, వేపరేషన్. ఇక్కడ సాలిడ్ టు గ్యాస్, సాలిడ్ టు లిక్విడ్, గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. ఇక్కడ మనం కరెక్ట్గా మ్యాచ్ చేయాల్సి ఉందన్నమాట. మెల్టింగ్ అంటే ఏంటి, మనకి సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారడాన్ని మనం మెల్టింగ్ అంటాం. ఐస్ వాటర్గా మారడం అది మెల్టింగ్ అవుతుంది కదా. కాబట్టి మనకి సాలిడ్ టు లిక్విడ్ బీలో ఉంది కాబట్టి మెల్టింగ్ అనేది బీకి మ్యాచ్ అవుతుంది. అట్లాగే సబ్లిమేషన్, దీని గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనమాట. అంటే సాధారణంగా మనకి సాలిడ్ నుంచి ఫస్ట్ లిక్విడ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసే తీసుకుందాం, ఐస్ని హీట్ చేస్తున్నాం అనుకోండి, అది దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లిక్విడ్గా మారుతుంది. ఇంకా మనం హీట్ చేసాం అనుకోండి, అది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత మళ్ళీ వాటర్ వేపర్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ మనకి సాలిడ్ లిక్విడ్గా మారింది, నెక్స్ట్ లిక్విడ్ డైరెక్ట్గా మనకి ఏమవుతుంది, వాటర్ వేపర్గా మారుతుంది అనమాట. ఇది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలా కాకుండా సాలిడ్ స్టేట్లో ఉన్నది డైరెక్ట్గా మనకి గ్యాస్ స్టేట్లోకి మారడాన్ని మనం సబ్లిమేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ గోళీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, హారతి కర్పూరం బిళ్ళలు, ఇట్లాంటివి మనకి డైరెక్ట్గా గాలిలో ఉంచినట్లయితే అది వేపర్గా మారిపోతూ ఉంటాయి. అట్లా మారడాన్ని మనం ఏమంటాం అనమాట, సబ్లిమేషన్ అంటాం. అంటే సాలిడ్ టు గ్యాస్ ఎక్కడుంది, మనకి ఏలో ఉంది కాబట్టి ఏ అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి, అదే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారడాన్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ అంటాం అనమాట. అంటే గ్యాస్ టు లిక్విడ్ ఎక్కడుంది, మనకి సీలో ఉంది కదా, అంటే సి అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వేపరైజేషన్, అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నది గ్యాస్ స్టేట్లోకి మారడాన్ని మనం వేపరైజేషన్ అంటాం కదా. అది ఎక్కడుందంటే మనకి డీలో ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే 1B, 2A, 3C, 4D. మనకి అది ఏలో ఉంది కదా కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ టెంపరేచర్ ఈజ్ రిలేటివ్లీ మోర్. ఇక్కడ మనకి 4 టెంపరేచర్స్ ఇచ్చారు, వీటిలో ఏది అంటే దాని వాల్యూ పరంగా ఎక్కువ టెంపరేచర్ని రిప్రజెంట్ చేసే వాల్యూ ఏది అనమాట. అయితే ఇవి మనం చూసిన వెంటనే చెప్పలేం, ఎందుకంటే ఇందులో కొన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ యూనిట్స్లో ఉన్నాయి, మరికొన్ని ఫారెన్ హీట్స్లో ఉన్నాయి. కాబట్టి మనం ఏది ఎక్కువ వాల్యూ అని చెప్పాలంటే ఉంటే అన్నీ ఫారెన్ హీట్లో ఉండాలి, లేకపోతే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండాలి. కాబట్టి మనం మిగిలిన రెండింటినీ కూడా మనం ఈ ఫారెన్ హీట్లో ఉన్న టెంపరేచర్స్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీలో ఉన్న 5 డిగ్రీస్ ఫారెన్ హీట్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చుదాం. మనకి ఫార్ములా ఏంటి, C = 5/9 ఇంటూ F - 32. ఓకే, దిస్ ఈక్వల్ టు 5/9 ఇంటూ F ప్లేస్లో మనం ఎంత రాస్తాం, 5 రాస్తాం. అంటే 5 - 32 దిస్ ఈక్వల్ టు నెక్స్ట్ 5/9 ఇంటూ 5 - 32 అంటే -27. ఒకసారి మనం దీన్ని కాల్కులేట్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఓకే, మనకు ఆల్రెడీ సిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ నెగిటివ్ అనేది మనకి 0 కంటే తక్కువ కాబట్టి ఇది మనకి తక్కువ టెంపరేచర్. ఇంకెందుకంటే మనం కాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి. ఇంకొకటి ఏముంది, మనకి డీలో 25 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంది, దీన్ని కూడా మనం కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, C = 5/9 ఇంటూ ఇప్పుడు ఏం రాయాలి, మనం F ప్లేస్లో 25 రాయాలి. 25 - 32 దిస్ ఈక్వల్ టు 5/9 ఇంటూ 25 - 32 అంటే -7. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ నెంబర్ వచ్చింది కదా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మళ్ళీ ఒక నెగిటివ్ నెంబరే వస్తుంది. అంటే ఇది కూడా మనకి తక్కువ టెంపరేచరే కాబట్టి ఇంకా వీటన్నిటిలోకి ఇది ఎలాగూ నెగిటివ్ -5 ఉంది, మనకి ఇది కూడా మైనస్ వాల్యూ వచ్చింది, ఇది కూడా మనకి మైనస్ వాల్యూ వచ్చింది. కాబట్టి వాల్యూ పరంగా అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ ఏదంటే C 0 డిగ్రీ సెంటిగ్రేడ్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. అంటే ఇట్లా మనం మిక్స్ చేసి ఇచ్చినప్పుడు మనం అన్నిటినీ ఒకే యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే డైరెక్ట్గా మనకి వాట్ ఈజ్ ద 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ టు డాష్ ఫారెన్ హీట్స్ అంటే డైరెక్ట్గా ఒకే సింగిల్ బిట్లో ఇచ్చేసేసేయచ్చు అనమాట. కాబట్టి ఆ ఫార్ములాని మనం నేర్చుకున్నట్లయితే ఈ ఫార్ములాని మనం ఈజీగా ఒక యూనిట్స్ నుంచి మరొక యూనిట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ ఏ థర్మోమీటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వార్మ్ వాటర్ the mercury thread raised by 2/5 parts of divisions from 0 to 100 on Celsius scale
ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఫారెన్ హీట్ స్కేల్. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు, అంటే మనం ఒక థర్మామీటర్ని తీసుకెళ్ళి వారం వాటర్లో ఉంచినప్పుడు అది మొత్తం లెంత్లో 2/5 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందనమాట. ఏంటి? మెర్క్యూరీ లెవెల్ అనేది. అయితే ఆ టెంపరేచర్, ఇప్పుడు దాని యొక్క టెంపరేచరు, ఆ వామ్ వాటర్ యొక్క టెంపరేచర్ని మనం ఫారెన్ హీట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఫస్ట్ అసలు డిగ్రీ సెంటిగ్రేడ్లో ఆ వాల్యూ ఎంత మనకి తెలియాలి. ఇక్కడ మనకి ఎంత రైజ్ అయింది? 2/5 పార్ట్స్ రైజ్ అయింది. ఎంతలో అంటే 0 నుంచి 100, అంటే 100 డివిజన్స్లో, కాబట్టి ఇంటూ 100. 5 టేబుల్ 100లో 20 టైమ్స్ 220s are 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. అంటే ఆ వామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ ఇది ఏ పెట్టినట్లయితే రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనల్ని ఏమడిగారు? ఫారెన్ హీట్ స్కేల్లో అడిగారు వాల్యూని. కాబట్టి దీన్ని ఫారెన్ హీట్లోకి మార్చాలన్నమాట. అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. దీన్నే కొంచెం మార్చుకున్నట్లయితే F ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? 9/5 ఇంటూ C ప్లస్ 32, లేకపోతే ఇలాగే ఉంచి కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు C ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? 40 రాస్తున్నాం. అంటే 9/5 ఇంటూ 40 ప్లస్ 32. 5 టేబుల్ 40లో 8 టైమ్స్ 9 8s are 72 ప్లస్ 32 ఈక్వల్ టు 104 డిగ్రీస్ ఫారెన్ హీట్. అంటే మనం ఇప్పుడు ఈ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్ హీట్లోకి మార్చితే 104 డిగ్రీ ఫారెన్ హీట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? డి అవుతుంది అనమాట. మనం దీన్ని అబ్జర్వ్ చేయనట్లయితే మనం ఏ అనే ఆప్షన్ని, అంటే మనకి తెలిసి ఉండి కూడా తప్పు ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ని 1-2 సార్లు క్లియర్గా చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఆప్షన్స్ కూడా 4 చదివిన తర్వాత మాత్రమే మనం ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 4th వన్, ఇదే బిట్ని మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో 2 టైమ్స్ అడగడం జరిగిందనమాట. ఏంటది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ ఎ థర్మోమీటర్ ఈస్ 20 centimeters. ఇఫ్ ద లెవెల్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈస్ 13 centimeters. ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ ఈజ్. ఓకే, ఒక థర్మోమీటర్లో స్కేల్ 20 centimeters ఉందన్నమాట. టెంపరేచర్ అందులో 13 centimeters వరకు రైజ్ అయినట్లయితే మనకి అందులో టెంపరేచర్ ఎంత సూచిస్తున్నట్లు, అంటే డిగ్రీస్లో ఎంత టెంపరేచర్ని సూచిస్తున్నట్లు మనం కాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఏంటి మనకి 20 centimeters మనకి ఎంతకు సమానం? 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఈక్వల్. అంటే 20 centimeters ఈక్వల్ టు 100 degrees సెంటిగ్రేడ్కి ఈక్వల్. అయితే దీని నుంచి మనం 1 సెంటీమీటర్ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ చూద్దాం. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100/20 అవుతుంది కదా, డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, అంటే 5 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1 సెంటీమీటర్ రైజ్ అయితే అందులో మెర్క్యూరీ లెవెల్ మనకి టెంపరేచర్ ఎంత ఉన్నట్లు? 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నట్లు. మరి ఇక్కడ ఎంత ఉంది? 13 centimeters రైజ్ అయింది. అంటే దీన్ని 13తో మల్టిప్లై చేసి ఉంటాం. 13 centimeters ఈక్వల్ టు 13 ఇంటూ 5. 13 5s are 65 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఆ థర్మామీటర్లో ఎంత టెంపరేచర్ని సూచిస్తుంది అనమాట? 65 డిగ్రీస్ సెంటిగ్రేడ్ని సూచిస్తుంది. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? మనకి బిలో ఉంది కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే శాట్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఆ లెసన్లో ఉన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే క్వశ్చన్ని ఎలా తిప్పి అడిగినా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.